హలో అందరికీ వెల్కమ్ టు హౌస్ ఆఫ్ వస్దా పవన్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇండిపెండెన్స్ డేకి 2 days లీవ్ వస్తుంది కదా అని ఎక్కడైనా వెళ్ళాలి అని ఒక 2 months నుంచి ప్లాన్ చేసుకున్నాం. బట్ ఎక్కడికి వెళ్ళలేకపోయాము. సరేలే ఎక్కడికి వెళ్ళలేదు కదా, కనీసం శని మహాత్మా టెంపుల్ కన్నా వెళ్ళేసి వద్దాం రా అనేసి సాటర్డే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకుని రెడీ అయిపోయి అయితే శని మహాత్మా టెంపుల్కి వెళ్ళాము. మా ఆయనేమో అలాగే దారిలో ఇంకొక టెంపుల్ ఉంది, అది కూడా చూసుకొని వెళ్దాము, కొంచెం బాగుంది టెంపుల్ అని చెప్పాడు. సరేలేని ఇలా సింపుల్ గా రెడీ అయ్యాను. ఫేస్ కి అయితే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ యూజ్ చేశాను. తర్వాత మన రెగ్యులర్ హెయిర్ స్టైల్ తెలిసిందే కదా, ఫ్రెంచ్ ఫ్లాట్. నార్మల్ గా ఫ్రెంచ్ ఫ్లాట్ అంటే అందరూ కొంచెం ఫ్రంట్ నుంచి వేస్తారు కదా, బట్ నాకైతే కొంచెం అది కంఫర్ట్ గా ఉండదు, తలనొప్పి వచ్చేస్తుంది. ఇదైతే కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది, చిన్న స్మాల్ హెయిర్ అంతా కూడా జెల్లోకి వచ్చేస్తుంది అని ఇలా చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఈ జడ కావాలి అంటే చూడండి, ఇలా సింపుల్ గా వేసేసుకుంటున్నాను. ఈ జడ నేను మా ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎంబీఏలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ నేర్పించింది నాకు. ఒంటరిగా ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా వేసుకునేలాగా నేర్పించింది. అందుకే అప్పటి నుంచి ఎప్పుడైనా స్మాల్ హెయిర్ రావాలంటే ఇలా నేను బయటికి వెళ్ళినప్పుడు ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకుంటాను. ఇలా వేసుకుంటే స్మాల్ హెయిర్ జెల్లోకి వస్తుంది, దాని తర్వాత అది హెడ్ ఏక్ కూడా ఉండదు. అందుకే నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను. రెడీ అయితే అయిపోయాను. తర్వాత నా కోసమని మా ఆయన మా పాప కూడా వెయిట్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో మా అమ్మ కూడా గెట్ రెడీ విత్ మీ అనేలాగా రెడీ అయిపోతుంది. తర్వాత పూలు పెట్టేసుకొని రెడీ అయితే అయిపోయాను. మా ఆయన మా పాప అయితే అప్పటికే చాలాసార్లు పిలిచారు రండి 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 అనేసి, కాకపోతే నేనే కొంచెం డిలే చేశాను. తర్వాత అయితే ఇంక బయటకి అయితే వెళ్ళిపోయాం, బైక్లో వెళ్ళిపోయాం అందరం కలిపి. ఇక్కడ శని మహాత్మా టెంపుల్ కానీ లాస్ట్ వీడియోలో చూపించాను ఇంతకు ముందు కూడా. ఇక్కడ ఎందుకంటే పంట పొలాల్లో ఉంది టెంపుల్ అనేది, చాలా బాగుంది, నాకు బాగా నచ్చుతుంది. ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది, చల్ల గాలి వస్తుంది, చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడికి వస్తాను. నవగ్రహాలన్నీ ప్రదర్శన చేసుకొని దాని తర్వాత ఇంట్లో టిఫిన్ చేయలేదు కదా, దానికి ఒకటే ఇంట్లో టిఫిన్ చేసుకొని అయితే ఇక్కడికి వచ్చాము. మాకు ఇక్కడ ప్రసాదం పెడుతుంటే ఇక్కడే అన్నదానం జరుగుతుంటుంది ఎవ్రీ వీక్. ఇక్కడ తినేసి ఇంకొక టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. మా ఊరు సైడ్ అయితే ఇక్కడ అక్కంగార్ల టెంపుల్ అనేసి ఉంటాయి, ఆల్మోస్ట్ బాగా ఫేమస్ మా ఊరు సైడ్ అంతా. ఇలాగే కొండ మీద ఉంటాయి టెంపుల్స్ అన్నీ. అందుకే నేను అదే అమ్మవారి టెంపుల్ ఏమో అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఊరు సైడ్ ఉన్న అమ్మవార్లు కన్యదేవతలు అనమాట. బట్ ఇక్కడ అమ్మవార్లకి పసుపు కొమ్ము కట్టారు. సో మేబీ ఇక్కడ అమ్మవార్లకి పెళ్ళి అయిందేమో అక్కమ్మ గారులు అయితే కాదు అనిపించేసింది. ఈ టెంపుల్ అయితే ఫస్ట్ అమ్మవార్లు ఇక్కడే ఏమో వెలిసినది, అందుకే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. తర్వాత కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ ఇది అనమాట. ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడంతో కొంచెం బాగా విశాలంగా ఉంది. దట్టు కొంచెం లోపలికి పోయినప్పుడు ఫొటోస్ అవి ఇవి ఏమీ అలౌ లేదు, చాలా కొంచెం డిస్టెన్స్లో పెట్టారు. ఇక్కడ వీడియోస్ కూడా ఏం తీసుకోకూడదంట. నేను స్టార్టింగ్లోనే ఎంట్రీలోనే వీడియో ఆన్ చేసుకొని ఇలా తీస్తున్నప్పుడు మా ఆయన చెప్పాడు అక్కడ రిస్ట్రిక్టెడ్ కెమెరా అని చెప్పారు, తీసేయని చెప్తే ఇంకా తర్వాత వీడియో ఏం తీసుకోలేదు. ఇక్కడ ఆల్మోస్ట్ 12 o'clock వరకే అంట టెంపుల్ ఓపెన్లో ఉండేది. చాలా బాగా ఉంది టెంపుల్, పీస్ఫుల్గా ఉంది కొండ మీద ఉండడంతో. ఇక్కడ కెమెరాస్ అలౌ లేదు అని చెప్పారు కదా, అక్కడికి దొంగగా కెమెరా దాచుకొని చూపించాను. బట్ కాకపోతే అమ్మవార్లు అనేది కనిపించలేదు. మేబీ అమ్మవారి మహిమ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది. తర్వాత బయటకు వచ్చేసాము. ఎంత బాగుందో బెంగళూరు వ్యూ అంతా 360 degrees కనిపిస్తుందండి. ఇక్కడ ఆల్మోస్ట్ నేను జూమ్ చేసి చూడడానికే ట్రై చేశాను, కానీ బెంగళూరు అంతా ఇంకా పొగమంచు కప్పుకొని ఉండడంతో ఎక్కువగా బిల్డింగ్స్ కనిపించలేదు. చాలా బాగుందండి, పైనుంచి కొండ మీద నుంచి చూస్తుంటే వ్యూ చాలా బాగా నచ్చింది నాకు. ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడుంది అనేది అడ్రస్ మెన్షన్ చేయలేదు కదా నేను. హొస్కోట నుంచి మాలూరు హైవే సైడ్ వస్తే గిన రైట్ సైడ్ వస్తుంది. ఆల్మోస్ట్ మాలూరుకి వెళ్ళే దారిలోనే చూస్తూ ఉంటే గిన రైట్ సైడే ఒక 5 kilometers వచ్చేస్తుంది. మేబీ ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయేమో. కింద కళ్యాణ మండపాలు అవి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా బిల్డింగ్స్ కొన్ని ఏమేమి ఉన్నాయో చూడాలి. కొండ మీద అమ్మవారు ఉంటే కొండ కింద కళ్యాణ మండపాలు ఉన్నాయి. చూసారా పంట పొలాలు ఎంత బాగున్నాయో. నాకైతే అసలు ఆ ప్లేస్ వదిలేసి రావాలనే అనిపించలేదు. బట్ కాకపోతే టైం అయిపోయింది కదా, వచ్చేయాలి, టెంపుల్ కూడా క్లోజ్ చేస్తారు అనేసి వచ్చేసాము. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. ఇదన్నమాట సంగతి. August 15th 2 days లీవ్ వస్తే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇలా ఇంటికి దగ్గరలోనే ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాం. నచ్చితే లైక్ ఇవ్వండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.